ఇవాళ మనం చేసుకోపోయేది ఎగ్ ఫ్రైడ్ రైస్. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఉల్లిపాయ, బీన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నూనె వేసుకొని అవన్నీ దానిలో అలా వేసేసుకొని చిన్నగా తిప్పుతూ ఉండండి మీడియం ఫ్లేమ్లో. అలా మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేయండి. అవి కూడా వేసిన తర్వాత ఒక 2 గుడ్లు మటుకు 2 ఎగ్స్ పగలగొట్టేసేసి గిన్నెలో వేసేసుకొని బాగా గిలకరించుకుని దానిలో చిటికెడు ఉప్పు చిటికెడు పసుపు 2 వేసి ఆమ్లెట్ లాగా వేసేసుకోండి. ముందే వేసేసుకొని శుభ్రంగా వేగిన తర్వాత ఇంకా దాన్ని చాకు పెట్టి పీసెస్గా చేసుకొని పక్కన పెట్టుకోండి. దీనిలో వేయటం వల్ల ఏమవుతుందంటే ఎగ్ మగ్గట్లేదండి. చూడటానికి కూడా ఫ్రైడ్ రైస్ అందంగా కూడా కనపట్లేదు. పీసెస్గా కనపడాలి అంటే అలా చేసుకోండి. ఇదేంటంటే గిలకరిచ్చినట్టుగా చిన్న పీసెస్ లాగా అయిపోతుంది. అసలు ఏ మాత్రం కూడా ప్లేట్లో పెడితే సర్వ్ చేయడానికి లుక్ అయితే రావట్లేదు. అందుకే నేను ఇలా ట్రై చేశాను. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుందన్నారు. తీసుకున్న తర్వాతే ఆ ఫుడ్ తీసుకున్న తర్వాతే నేను ఈ వీడియో ఎడిట్ చేస్తున్నాను. ఇలా అన్నంలో కొంచెం పసుపు, కొంచెం లైట్గా ఉప్పు వేసేయండి. అలా కళాయిలో వేసేసి అది కూడా వేడొచ్చిన దాకా చేయండి. ఆ తర్వాత లైట్గా కళాయి అంచులు అమ్మటి 2 or 3 డ్రాప్స్ లేదా 4 డ్రాప్స్ వాటర్ వేయండి. ఎందుకంటే నేనైతే ఎందుకు వేస్తున్నాను అంటే అన్నం వేగిన తర్వాత మేకులుగా అయిపోతుందండి. వాటర్ వేయటం వల్ల అన్నం సాఫ్ట్గా ఉంటుంది. నేనైతే ఏ వెనిగర్ వేయలేదు, టమాటా కచప్ వేయలేదు, ఏ సోయా సాస్ వేయలేదండి. న్యాచురల్ ఫ్రైడ్ రైస్ అండి. చాలా అంటే చాలా బాగుందండి. లాస్ట్కి కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయిపోతుంది ఇలా.